ఫస్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1. మరొకసారి చెప్తున్నా చూడండి. సబ్జెక్ట్ తరువాత కుడ్ అనే పదం వాడాలి. దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపం. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు గమనించండి. నేను రేపు నిన్ను కలిసి ఉండగలను, నీవు దాన్ని చేసి ఉండగలవు. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండగలడు, ఆమె ఉద్యోగం తెచ్చుకుని ఉండగలదు. వారు 10వ తరగతి పాస్ అయి ఉండగలరు, అది తొందరగా వచ్చి ఉండగలరు. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి. ఫస్ట్ నేను రేపు నిన్ను కలిసి ఉండగలను. ఇంగ్లీష్ లో ఐ కుడ్ మీట్ యూ టుమారో. ఐ కుడ్ మీట్ యూ టుమారో. నీవు దాన్ని చేసి ఉండగలవు. యు కుడ్ డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండగలడు. హీ కుడ్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఉద్యోగం తెచ్చుకుని ఉండగలదు. షీ కుడ్ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండగలరు. దే కుడ్ పాస్ 10th. అది తొందరగా వచ్చి ఉండగలరు. ఇట్ కుడ్ కమ్ సూన్. ఓకే, ఈ విధంగా మీరు యాజ్ సెక్టర్ అప్లై అవుతుందా లేదా అనేటువంటిది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏవైతే వాక్యాలు నేర్చుకున్నారో ఇవన్నీ పాజిటివ్ వాక్యాలు. వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలిసి ఉండలేను, నీవు దానిని చేసి ఉండలేదు. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండలేదు, ఆమె ఉద్యోగం తెచ్చుకుని ఉండలేదు. వారు 10వ తరగతి పాస్ అయి ఉండలేదు, అది తొందరగా వచ్చి ఉండలేదు. ఓకే, ఈ విధంగా మనం నెగిటివ్ గా చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు మనకి తెలిసి ఉండాలి. అప్పుడే నెగిటివ్ వాక్యాలు చెప్పడం చాలా ఈజీ అవుతుంది. మరి మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి నెగిటివ్స్ అనేది చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో కుడ్ అనే పదం ఎక్కడుందో చూడండి. చూసారా ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత కుడ్ అనే పదం వాడాలి. అవునా? ఇప్పుడు ఆ కుడ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేస్తారు. NOT, నాట్. అంతే మీరు చేయాలి. ఎప్పుడైతే కుడ్ అనే పదం పక్కన నాట్ అనే పదాన్ని చేశారో ఆ వాక్యం పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి ఇక్కడ, నేను రేపు నిన్ను కలిసి ఉండలేను. ఇంగ్లీష్ లో ఐ కుడ్ నాట్ మీట్ యూ టుమారో. కుడ్ నాట్, చూసారా? కుడ్ తర్వాత నాట్ అనే పదం. నీవు దానిని చేసి ఉండలేదు. యు కుడ్ నాట్ డూ ఇట్. అతడు చాలా డబ్బును సంపాదించి ఉండలేదు. హీ కుడ్ నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె ఉద్యోగం తెచ్చుకుని ఉండలేదు. షీ కుడ్ నాట్ గెట్ ఏ జాబ్. వారు 10వ తరగతి పాస్ అయి ఉండలేదు. దే కుడ్ నాట్ పాస్ 10th. అది తొందరగా వచ్చి ఉండలేదు. ఇట్ కుడ్ నాట్ కమ్ సూన్. ఓకే, ఈ విధంగా నాట్ అనే పదం కుడ్ అనే పదం తరువాత చేసినట్లయితే ఆ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్నించాలి అనేది ఇప్పుడు చూద్దాం. దీనిని మనం SR టైప్ క్వశ్చన్స్ గా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యం ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలిసి ఉండగలనా, నీవు దానిని చేసి ఉండగలవా? అతడు చాలా డబ్బును సంపాదించి ఉండగలరా, ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకుని ఉండగలరా? వారు 10వ తరగతి పాస్ అయి ఉండగలరా, అది తొందరగా వచ్చి ఉండగలరా? ఈ విధంగా మనం ఎదుటి వారిని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు వస్తే మనకి SR టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అడగవచ్చు. మనకు ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి SR టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో
కుడ్ అనే పదం ఎక్కడుందో గమనించండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత ఉంది. అవునా? ఇప్పుడు ఆ కుడ్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అంతే మీరు చేయాలి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ కి ముందు కుడ్ అనే పదాన్ని తీసుకొచ్చి మాట్లాడారో అవే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారు. చూడండి ఇక్కడ, నేను రేపు నిన్ను కలిసి ఉండగలనా? ఇంగ్లీష్ లో కుడ్ ఐ మీట్ యూ టుమారో. కుడ్ అనే పదం ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు దానిని చేసి ఉండగలవా? కుడ్ యు డూ ఇట్? అతడు చాలా డబ్బును సంపాదించి ఉండగలడా? కుడ్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ? ఆమె ఉద్యోగం తెచ్చుకుని ఉండగలదా? కుడ్ షీ గెట్ ఏ జాబ్? వారు 10వ తరగతి పాస్ అయి ఉండగలరా? కుడ్ దే పాస్ 10th క్లాస్? అది తొందరగా వచ్చి ఉండగలదా? కుడ్ ఇట్ కమ్ సూన్? ఈ విధంగా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాట్లాడవచ్చు. ఎప్పుడైతే మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మాట్లాడటం వచ్చిందో నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు నిన్ను కలిసి ఉండలేనా? నీవు దానిని చేసి ఉండలేవా? అతడు చాలా డబ్బును సంపాదించి ఉండలేదా? ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకుని ఉండలేదా? వారు 10వ తరగతి పాస్ అయి ఉండలేదా? అది తొందరగా వచ్చి ఉండలేదా? ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. అప్పుడే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చు కాబట్టి ఇప్పుడు నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకున్నారా? అందులో కుడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది. అవునా? ఇప్పుడు ఆ కుడ్ తర్వాత నాట్, ఎన్ఓటి, నాట్ అనే పదాన్ని చేర్చాలి. అంతే మీరు చేయాలి. ఎప్పుడైతే కుడ్ తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గా అయిపోతాయి. ఇక్కడ చూడండి, నేను రేపు నిన్ను కలిసి ఉండలేనా? ఇంగ్లీష్ లో కుడ్ నాట్ ఐ మీట్ యూ టుమారో. కుడ్ నాట్, చూసారా? కుడ్ తర్వాత నాట్ వచ్చింది. నీవు దానిని చేసి ఉండలేవా? కుడ్ నాట్ యు డూ ఇట్? అతడు చాలా డబ్బును సంపాదించి ఉండలేదా? కుడ్ నాట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ? ఆమె ఒక ఉద్యోగం తెచ్చుకుని ఉండలేదా? కుడ్ నాట్ షీ గెట్ ఏ జాబ్? వారు 10వ తరగతి పాస్ అయి ఉండలేదా? కుడ్ నాట్ దే పాస్ 10th క్లాస్? అది తొందరగా వచ్చి ఉండలేదా? కుడ్ నాట్ ఇట్ కమ్ సూన్? ఈ విధంగా ఎప్పుడైతే మీరు కుడ్ నాట్ అనే పదాన్ని సబ్జెక్ట్ కి ముందుకు తీసుకొచ్చి మాట్లాడటం జరిగిందో వాటినే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ ఫార్ములా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక సెకండ్ ఫార్ములా ఏంటి, వాటిని వాక్యంలో ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ బి ప్లస్ B3 అంటే వెర్బ్ యొక్క మూడవ. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత కుడ్ బి అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మూడవ. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండగలను. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండగలవు. అతడు అందరి చేత అవమానించబడి ఉండగలడు. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండగలరు. వారు మా చేత ఆకర్షింపబడి ఉండగలరు. అది ఈ డాక్టరు చేత నయం కాబడి ఉండగలరు. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడండి. ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడి ఉండగలను. ఇంగ్లీష్ లో ఐ కుడ్ బి ఇన్వైటెడ్ బై దెమ్. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండగలవు. యు కుడ్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండగలడు. హీ కుడ్ బి ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండగలదు. షీ కుడ్ బి మ్యారీడ్ బై రామ్.
వారు మా చేత ఆకర్షింపబడి ఉండగలరు. దే కుడ్ బి అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండగలరు. ఇట్ కుడ్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఫాలో అయ్యి వాక్యాలను ఫ్రేమ్ చేయవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వాటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు చూడండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండలేదు. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేదు. అతడు అందరి చేత అవమానించబడి ఉండలేదు. ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడి ఉండలేదు. వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేదు. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేదు. ఇటువంటి వాక్యాలను మనం ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉన్నప్పుడే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి నెగిటివ్స్ అనేవి చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత ఉంది. అవునా? ఇప్పుడు ఆ కుడ్ బి అనే పదం తరువాత నాట్, ఎన్ఓటి, నాట్ అనే పదాన్ని చేర్చారు. ఎప్పుడైతే మీరు కుడ్ బి తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారింది. చూడండి, ఫస్ట్ వన్, నేను వారి చేత స్వాగతించబడి ఉండలేదు. ఐ కుడ్ బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్. కుడ్ బి తర్వాత నాట్ అనేది వచ్చింది, గమనించండి. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేదు. యు కుడ్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండలేదు. హి కుడ్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడి ఉండలేదు. షీ కుడ్ బి నాట్ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేదు. దే కుడ్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేదు. ఇట్ కుడ్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఓకే, ఈ విధంగా కుడ్ బి తర్వాత నాట్ అనే పదం చేసినట్లయితే అవి నెగిటివ్ వాక్యాలుగా మారిపోతాయి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండగలనా? నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండగలవా? అతడు అందరి చేత అవమానించబడి ఉండగలడా? ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడి ఉండగలదా? వారు మా చేత ఆకర్షింపబడి ఉండగలరా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండగలదా? ఈ విధంగా మనం పాజిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ముందుగా మనకి పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఈ ఎస్ఆర్ నో టైప్ కోసం చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత కుడ్ బి అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మనం ప్రశ్న అడగాలనుకుంటున్నాం కాబట్టి ఆ కుడ్ బి అనే పదం సబ్జెక్ట్ కి ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలి. అవే ప్రశ్న వాక్యాలు అయిపోతాయి. చూడండి, నేను వారి చేత స్వాగతించబడి ఉండగలనా? ఇంగ్లీష్ లో కుడ్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్. కుడ్ బి ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ ముందు. ఓకే, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండగలవా? కుడ్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండగలడా? కుడ్ బి హి ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడి ఉండగలదా? కుడ్ బి షీ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడి ఉండగలరా? కుడ్ బి దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండగలదా? కుడ్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్.
ఓకే, ఈ విధంగా కుడ్ బి అనే పదం సబ్జెక్ట్ కి ముందుకు తీసుకొచ్చి మాట్లాడటం ద్వారా మీరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయవచ్చు. ఓకే, ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయో మరలా వీటి నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను వారి చేత స్వాగతించబడి ఉండలేనా? నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేవా? అతడు అందరి చేత అవమానించబడి ఉండలేదా? ఆమె రాముడి చేత పెళ్లి చేసుకోబడి ఉండలేదా? వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేదా? అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేదా? ఇలాంటి నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. అప్పుడే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతాయి. ఆల్రెడీ మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇక నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకున్నారా? దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది, అవునా? ఇప్పుడు కుడ్ బి అనే పదం మధ్యలో ఎన్ఓటి నాట్ అనే పదం చేస్తాం. కుడ్ బి అనే పదం మధ్యలో నాట్ అనే పదం యాడ్ చేయండి. ఎప్పుడైతే మీరు కుడ్ బి మధ్యలో నాట్ అనే పదం యాడ్ చేశారో అది కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా అయిపోతాయి. చూడండి ఇక్కడ, నేను వారి చేత స్వాగతించబడి ఉండలేనా? ఇంగ్లీష్ లో కుడ్ నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్. కుడ్ బి మధ్యలో ఏమొచ్చింది? నాట్. కుడ్ నాట్ బి. నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండలేవా? ఇంగ్లీష్ కుడ్ నాట్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్. అతడు అందరి చేత అవమానించబడి ఉండలేదా? కుడ్ నాట్ బి హి ఇన్సల్టెడ్ బై ఆల్. ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండలేదా? కుడ్ నాట్ బి షీ మ్యారీడ్ బై రామ. వారు మా చేత ఆకర్షింపబడి ఉండలేరా? కుడ్ నాట్ బి దే అట్రాక్టెడ్ బై అస్. అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండలేదా? కుడ్ నాట్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్. ఈ విధంగా కుడ్ నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇక నెక్స్ట్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలు ఎలా ఉపయోగించాలో చూద్దామని. రైట్, ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ బి ప్లస్ V1 కి ఇంకో. మరొకసారి చూద్దాం చూడండి. సబ్జెక్ట్ తర్వాత కుడ్ బి అనే పదం రావాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ చేర్చాలి. అంతే మీరు చేయాలి. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావు. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడు. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉంటుంది. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారు. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలాంటివి ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో చూడు. ఫస్ట్ నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. ఇంగ్లీష్ లో ఐ కుడ్ బి వెయిటింగ్ ఫర్. నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావు. యు కుడ్ బి వాచింగ్. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడు. హీ కుడ్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉంది. షీ కుడ్ బి గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారు. దే కుడ్ బి ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుంది. ఇట్ కుడ్ బి వర్కింగ్ ప్రాపర్. ఓకే, ఈ విధంగా మీరు యాజ్ టీమ్ స్ట్రక్చర్ ఫాలో అయిపోతే మనకి ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే నేర్చుకున్నారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, ఇప్పుడు వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవు. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవు. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండదు. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండదు. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండదు. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదు.
ఈ విధంగా మనం నెగిటివ్ వాక్యాలుగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు వస్తేనే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మన పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్ ఇబ్బంది ఉండదు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నారా? దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్టు తర్వాత కుడ్ బి అనే పదం వాడాలి. అవునా? ఇప్పుడు ఆ కుడ్ బి అనే పదం తరువాత నాట్ అనే పదం చేయాలి. ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చాలి. ఎప్పుడైతే మీరు కుడ్ బి తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉన్నాను. ఇంగ్లీష్ లో ఐ కుడ్ బి నాట్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ ఫర్ హిమ్. మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఫర్ తర్వాత వాళ్ళ గురించి చెప్పారు. ఓకే, ఇక్కడ చూడండి, కుడ్ బి తర్వాత నాట్ అనే పదం ఉపయోగించాం. అది గమనించాలి. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండదు. యు కుడ్ బి నాట్ వాచింగ్. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండదు. హీ కుడ్ బి నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉంది. షీ కుడ్ బి నాట్ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండదు. దే కుడ్ బి నాట్ ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదు. ఇట్ కుడ్ బి నాట్ వర్కింగ్ ప్రాపర్. ఓకే, ఈ విధంగా మనం కుడ్ బి తరువాత నాట్ అనే పదం చేర్చడం వలన పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలుగా మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పాజిటివ్ వాక్యం నుండి ప్రశ్న వాక్యాలు ఎలా ఏర్పడతాయో సో వీటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటానా? నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావా? అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడా? ఆమె ముంబైకి వెళుతూ ఉండి ఉంటుందా? వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారా? అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుందా? ఈ విధంగా పాజిటివ్ నుంచి ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాక్యాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ చాలా ఈజీగా అడగవచ్చు. మన పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నారా? దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడుందో వెళ్తుంది. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత ఉంది కుడ్ బి అనే పదం. అవునా? ఇప్పుడు మనం ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం కాబట్టి ఆ కుడ్ బి అనే పదం సబ్జెక్ట్ ముందుకు తీసుకువచ్చి మాట్లాడి అవే ప్రశ్న వాక్యాలు అంటారు. చూడండి, ఫస్ట్ నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటానా? ఇంగ్లీష్ లో కుడ్ బి ఐ వెయిటింగ్ ఫర్ హిమ్. కుడ్ బి ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావా? కుడ్ బి యు వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడా? కుడ్ బి రైటింగ్ ద ఎగ్జామ్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉంటుందా? కుడ్ బి షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారా? కుడ్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుందా? కుడ్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా కుడ్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో వీటి నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా మాట్లాడవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మరి చూద్దామా? రైట్, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండనా? నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవా? అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండడా? ఆమె ముంబైకి వెళుతూ ఉండి ఉండదా? వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండదా? అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదా? ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలిసినప్పుడు మాత్రమే ఈ నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం చాలా తెలుసు. ఆల్రెడీ మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి ఈ నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక
ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు కుడ్ బి అనే పదం ఉంది. అవునా? ఇప్పుడు ఆ కుడ్ బి అనే పదం మధ్యలో నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు కుడ్ బి అనే పదానికి మధ్యలో నాట్ అనే పదం చేర్చారో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్. నేను అతడి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండనా? ఇంగ్లీష్ కుడ్ నాట్ బి ఐ వెయిటింగ్ ఫర్ హిమ్. కుడ్ నాట్, చూసారా? కుడ్ తర్వాత నాట్ అనే పదం వచ్చింది. నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవా? కుడ్ నాట్ బి యు వాచింగ్ టీవీ. అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండడా? కుడ్ నాట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఆమె బొంబాయికి వెళుతూ ఉండి ఉండదా? కుడ్ నాట్ బి షీ గోయింగ్ టు బొంబాయి. వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండదా? కుడ్ నాట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీవన్. అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదా? కుడ్ నాట్ బి వర్కింగ్ ప్రాపర్లీ. ఈ విధంగా కుడ్ నాట్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే అదే నెగటివ్ ఎస్ఆర్ నో టైప్ వచ్చిన పోతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇక నెక్స్ట్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. రైట్, ఫైనల్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ బి ప్లస్ ఇక్కడ మీ ఫీల్డ్. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత కుడ్ బి అనే పదం వాడాలి. దాని తరువాత మీరు ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, లేదా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటివి మీ ఫీలింగ్స్ అనేది చెప్పాలన్నమాట. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండగలుగుతాను. నేను రేపు బిజీగా ఉండి ఉండగలుగుతాను. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండగలుగుతావు. అతడు చెన్నైలో ఉండి ఉండగలుగుతాడు. ఆమె అందంగా ఉండి ఉండగలుగుతాడు. వారు అపాయములో ఉండి ఉండగలుగుతారు. అది ఇంట్లో ఉండి ఉండగలుగుతుంది. ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇప్పుడు చూడండి, యాజ్ టీజ్ స్ట్రక్చర్ అప్లై చేస్తున్నాం. చూడండి, నేను రేపు బిజీగా ఉండి ఉండగలుగుతాను. ఇంగ్లీష్ ఐ కుడ్ బి బిజీ టుమారో. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండగలుగుతావు. యు కుడ్ బి హియర్ ఎట్ 2:00. అతడు చెన్నైలో ఉండి ఉండగలుగుతాడు. హీ కుడ్ బి ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండగలుగుతాడు. షీ కుడ్ బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండి ఉండగలుగుతారు. దే కుడ్ బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండగలుగుతుంది. ఇట్ కుడ్ బి ఇన్ ద హౌస్. ఈ విధంగా మనం వాక్యాలు చెప్పవచ్చు. యాజ్ ఇన్ స్ట్రక్చర్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ఏర్పడతాయి. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండలేదు. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండలేదు. అతడు చెన్నైలో ఉండి ఉండలేదు. ఆమె అందంగా ఉండి ఉండలేదు. వారు అపాయంలో ఉండి ఉండలేదు. అది ఇంట్లో ఉండి ఉండలేదు. ఈ విధంగా మనం నెగిటివ్ వాక్యాలుగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో ఖచ్చితంగా మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చి ఉండాలి. అప్పుడే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నారా? దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత కుడ్ బి అనే పదం ఉంది. అవునా? ఇప్పుడు ఆ కుడ్ బి అనే పదానికి మధ్యలో నాట్, NOT నాట్ అనే పదాన్ని చేస్తారు. ఎప్పుడైతే మీరు కుడ్ బి అనే పదానికి మధ్యలో నాట్ అనే పదం చేస్తారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, నేను రేపు బిజీగా ఉండి ఉండలేదు. ఇంగ్లీష్ లో ఐ కుడ్ నాట్ బి బిజీ టుమారో. కుడ్ తర్వాత నాట్ వచ్చింది కాబట్టి నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండలేదు. యు కుడ్ నాట్ బి హియర్ ఎట్ 2:00. అతడు చెన్నైలో ఉండి ఉండలేదు.
హీ కుడ్ నాట్ బి ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండలేదు. షీ కుడ్ నాట్ బి వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండి ఉండలేదు. దే కుడ్ నాట్ బి ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండలేదు. ఇట్ కుడ్ నాట్ బి ఇన్ ద హౌస్. ఈ విధంగా కుడ్ నాట్ అనే పదం తీసుకున్నట్లయితే అది నెగిటివ్ వాక్యంగా మారుతుంది. చూసారా, కుడ్ బి మధ్యలో నాట్ అనే పదం ఒక్కటి చేర్చడం వలన పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ గా మారింది. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండగలుగుతానా? నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండగలుగుతావా? అతడు చెన్నైలో ఉండి ఉండగలుగుతాడా? ఆమె అందంగా ఉండి ఉండగలుగుతుందా? వారు అపాయంలో ఉండి ఉండగలరా? అది ఇంట్లో ఉండి ఉండగలుగుతుందా? ఈ విధంగా మనం పాజిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా పాజిటివ్ వాక్యాలు వస్తేనే దాని నుండి ప్రశ్నించడం ఈజీ అవుతుంది. ఆల్రెడీ మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఈ ఎస్ఆర్ నో టైప్ కోసం చాలా ఈజీ. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు కుడ్ బి అనే పదం ఎక్కడుంది ఆ వాక్యంలో? వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత కుడ్ బి అనే పదం కనిపించింది. అవునా? మనం ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ కుడ్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలి. అవే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. చూడండి, ఫస్ట్ వన్, నేను రేపు బిజీగా ఉండి ఉండగలుగుతానా? ఇంగ్లీష్ కుడ్ బి ఐ బిజీ టుమారో. చూడండి, కుడ్ బి ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉండగలుగుతావా? కుడ్ బి యూ హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండి ఉండగలుగుతాడా? కుడ్ బి హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండగలుగుతుందా? కుడ్ బి షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండి ఉండగలరా? కుడ్ బి దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండగలుగుతుందా? కుడ్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఈ విధంగా కుడ్ బి అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే అవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చెప్పడం వచ్చో మనం నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా మాట్లాడవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను రేపు బిజీగా ఉండి ఉండలేనా? నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండలేవా? అతడు చెన్నైలో ఉండి ఉండలేదా? ఆమె అందంగా ఉండి ఉండలేదా? వారు అపాయంలో ఉండి ఉండలేరా? అది ఇంట్లో ఉండి ఉండలేదా? ఈ విధంగా నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మనం అడగాలి అనుకున్నప్పుడు పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు ఉండాలి. మనకు ఆల్రెడీ తెలుసు కదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, కాబట్టి సమస్య. ముందుగా మీరు ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకున్నారా? దానిలో కుడ్ బి అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు ఉంది కుడ్ బి అనే పదం. అవునా? ఇప్పుడు ఆ కుడ్ బి అనే పదానికి మధ్యలో నాట్, ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చండి. సింపుల్ గా. ఎప్పుడైతే మీరు నాట్ అనే పదం కుడ్ బి అనే పదానికి మధ్యలో చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. చూడండి, ఇక్కడ నేను రేపు బిజీగా ఉండి ఉండలేనా? ఇంగ్లీష్ కుడ్ నాట్ బి ఐ బిజీ టుమారో. కుడ్ నాట్ బి ఎక్కడ వస్తుంది? సబ్జెక్ట్ కంటే ముందు. నీవు 2 గంటలకి ఇక్కడ ఉండి ఉండలేవా? కుడ్ నాట్ బి యూ హియర్ ఎట్ 2 o'clock. అతడు చెన్నైలో ఉండి ఉండలేదా? కుడ్ నాట్ బి హీ ఇన్ చెన్నై. ఆమె అందంగా ఉండి ఉండలేదా? కుడ్ నాట్ బి షీ వెరీ బ్యూటిఫుల్. వారు అపాయంలో ఉండి ఉండలేరా? కుడ్ నాట్ బి దే ఇన్ డేంజర్. అది ఇంట్లో ఉండి ఉండలేదా? కుడ్ నాట్ బి ఇట్ ఇన్ ద హౌస్. ఈ విధంగా కుడ్ నాట్ బి, కుడ్ నాట్ బి, కుడ్ నాట్ బి అనే పదం మీరు సబ్జెక్ట్ కంటే ముందు మాట్లాడితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ పిలవడం